హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే ఇక్కడ పెరుగు వడ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. హోటల్ స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. ముందుగా ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు అయితే ఇక్కడ మినపప్పు అయితే తీసుకుంటున్నానండి నేను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. నేనైతే 1 కప్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లో వాటర్ పోసేసి బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ బాగా రబ్ చేసుకుంటూ బాగా వాష్ చేసేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ కూడా వంపేసి మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 6 అవర్స్ అయినా మనము రెస్ట్ అనేది ఇవ్వాలండి. ఈ పప్పు అనేది బాగా నానుతుంది. ఒక 6 అవర్స్ తర్వాత చూస్తే మనం పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడైతే చూద్దాము. 6 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నేనైతే ఇక్కడ పప్పు చూడండి ఎంత బాగా నానిపోయిందో మనకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలా. వాటర్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మనకి సాఫ్ట్గా రావాలండి పిండి అనేది. ఇలా బాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలా మనం ఈ పిండిని. ఇక్కడ వాటర్ కావాలంటే కన్సిస్టెన్సీస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కొంచెము వంట సోడా అనేది కూడా నేను యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇలా బాగా బీట్ చేసేసుకోవాలండి. స్పూన్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మనం కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. ఇలా బాగా బీట్ చేస్తూ ఉంటే మనకి వడలు కూడా ఫ్లఫీనెస్గా బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందండి. ఇలా బాగా సాఫ్ట్గా చేసేసుకొని ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో 1 కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. కొంచెం ఇది కూడా పుల్లగా లేకుండా పెరుగు అనేది చూసుకోండి, ఫ్రెష్గా ఉండేలాగా. ఈ పెరుగు వేసేసుకొని ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి. ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా సాఫ్ట్ క్రీమీ లాగా వచ్చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకుంటూ ఉంటే మనకి ఇలా చూసారా, ఇలా థిక్నెస్గా బాగా క్రీమ్గా వచ్చేసింది. ఇక్కడ వాటర్ అనేది మీరు చూసి అడ్జస్ట్మెంట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ వడల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం అయితే నేను ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే పోపు అయితే పెట్టేద్దామండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెము ఆవాలు, ఒక పావు స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలా. తర్వాత ఒక పావు స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెము మనకి బాగా చిటపటలాడించాలండి. తర్వాత పచ్చిశనగపప్పు, కొంచెము మినప్పప్పు, కొంచెము కరివేపాకు, కావాలంటే ఇక్కడ అల్లం కూడా వేసుకోవచ్చండి. కొంచెం కట్ చేసేసుకొని మీకు కావాలంటే. తర్వాత ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ మొత్తం బాగా కలర్ చేంజ్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత ఈ పెరుగులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలా. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలంటే, నేనైతే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కొంచెము కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకొని నేను ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేయడం లేదంటే చిన్నపిల్లకాయలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయడం లేదు. మొత్తం అయితే బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెము బటర్ మిల్క్ అండి, మజ్జిగ అది కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనకి వడలకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కొంచెం మీడియం హీట్గా ఉండాలండి. తర్వాత వడలు అయితే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం 1 బై 1 అన్నీ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు. హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టకూడదండి, లోపల అనేది ఉడకదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇలా మనకి వడలు అనేది బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనం అయితే తీసేసుకొని ఇప్పుడు ఇందాక వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, బటర్ మిల్క్ వాటర్, ఆ వాటర్లోనే డైరెక్ట్గా వేసేయాలండి. మనము వేడిగా తీసేటప్పుడే మనం ఈ వాటర్లు అనేది వేసేసుకోవాలి. 1 మినిట్ అయితే అలాగే ఉంచాలండి. 1 మినిట్ తర్వాత మనం ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే వాటర్ని ఈ పెరుగులోకి అనేది మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి 1 బై 1. ఈ వడలన్నీ కూడా ఇలాగే మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తము 1 బై 1 మొత్తం యాడ్ చేసేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా సూపర్గా ఉంటుందండి పెరుగు వడ అనేది. మనకి పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.